మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్రెమూలలో కల్లు గీత కార్మికులు ఆందోళనకు దిగారు. కొర్రెమూలలోని 12 ఎకరాల భూమిలో ఉన్న 100 సంవత్సరాల నాటి 85 తాటి చెట్లను నరికివేసేందుకు నిరసనగా కల్లు గీత కార్మికులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చేతులు కలిపి గౌడ కుల వృత్తికి నష్టం కలిగేలా చెట్లను తొలగించేందుకు అనుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరవధిక నిరాహార దీక్షకి మద్దతుగా దీక్షా స్థలానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. తాడి చెట్టు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొంభై 100 సంవత్సరాల చెట్లు ఇవి, ఒక చరిత్ర గల చెట్లు. ఇక్కడ ఉన్నటువంటి మా గీత కార్మికులందరూ దీని మీదే బతికారు. వీళ్ళ తాత ముత్తాతలు పైనెత్తించబడి చనిపోయినా మళ్ళీ ఇదే వృత్తిని కొనసాగుతూ మా వృత్తి మేము బతుకుదేరు ఇదే అని చెప్పి కొనసాగుతున్నారు. 9-10 గ్రామాలలో అందరు బతికేది ఈ చెట్ల నుంచి. ప్యూర్ కళ్ళు, ప్యూర్ నీరు తీసి ప్రజలకు మంచి ఆరోగ్యమైన డ్రింక్ ఇచ్చినటువంటి చరిత్ర ఇది. ఎకాయికి 100 సంవత్సరాల చెట్టును 10 నిమిషాల్లో మీరు పటపట 80 చెట్లు 90 చెట్లు కొట్టేసింది. ఎక్కడుంది చెట్టం? అట్లా ఈ చెట్లను రీప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది పక్కనే, కానీ మొత్తం నరికి పడేసింది జేసీబీలతో పట. ఇలా మా గౌడన్లలో గుండెల మీద అన్నట్లయింది. చెట్లను కాదు నరికింది, వీళ్ళని నరికినంత. వెంటనే ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలి. 100 సంవత్సరాలు అంత పెద్ద చెట్లు కొట్టడానికి చేతులు ఎట్లు వచ్చినా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ చిన్న చెట్టును కొడితే యాక్షన్ తీసుకుంటారు. ఏదో పర్మిషన్ అని చెప్పి దొంగ పర్మిషన్లు పెట్టుకొని అధికారులు మేనేజ్ చేసుకొని తీసుకుంటే కాదు. కొట్టడానికి పర్మిషన్ ఇచ్చేదే లేదు, రీప్లాంట్ చేయడానికి మీరు చేపియండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక కల్పవృక్షం లాంటిది. అనేక రకాల జబ్బులకు నయం చేస్తుంది. కిడ్నీ వ్యాధులకు, రకరకాల నరాల బలహీనతకు, ప్రతి ఒక్క దానికి మేలు చేస్తుంది. తరతరాలుగా దీని మీద బతికేటువంటి వృత్తి ఇది. ఏ కుల వృత్తిలో చనిపోరు. ఈ కుల వృత్తిలో ఉదయం ఇంటికి నుంచి బయటకు వచ్చిందంటే మళ్ళీ ఇంటికి పోయేంత వరకు నమ్మకం లేదు. బతికిండా సచ్చిండా అని తెలియదు కాదు. అంత ప్రమాదకరమైన వృత్తిని పనిచేస్తుంటే వాళ్ళకి ఇంకా సహకరించాల.